ఏమైంది దివ్య, డల్గా ఉన్నావు? నీకు గుర్తుందా, కరెక్ట్గా 1 year బ్యాక్ ఇదే రోజు మనం వర్క్ స్టార్ట్ చేసాం. నాలో ఏదో కంప్లీట్నెస్ చూడాలనుకున్నాం. ఇప్పుడు చూడు, కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయాను. చిన్న చిన్న డిసిషన్స్ తీసుకునే స్టేజ్లో కూడా లేను. నాకు తెలియని బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి పెద్ద ఫెయిలియర్లా ఉన్నాను నీ ముందర. నా డ్రీమ్ని నాకన్నా ఎక్కువగా నమ్మి నా వల్లే ఇన్ని ఇబ్బందులు పడుతున్నావు. కాఫీ షాప్కి ఎవరొచ్చినా నాతో మాట్లాడాలి, నాకు అటెన్షన్ పే చేయాలి అనే ఒక నెగటివ్ థాట్. ఈ కాఫీ షాప్ కోసం నువ్వు తీసుకున్న స్ట్రెస్ చాలా దివ్య. లాస్ట్ మంత్ ఈ కాఫీ షాప్ గురించి ఒక ఆఫర్ వచ్చింది, గుర్తుందా? గుర్తుంది, గిరి అని ఏదో చెప్పావు. అవును, గిరి. మిగతా లీజ్ అమౌంట్ కూడా తను పే చేస్తానంటున్నాడు. మనం ఇంటీరియర్ కోసం ఖర్చు పెట్టిన దాంట్లో 10% కూడా పే చేస్తానన్నాడు. ఐ థింక్ ఇట్స్ అ బెటర్ డీల్. మనం ఆల్రెడీ లాస్లో ఉన్నాం సంతోష్. 10% చాలా తక్కువ. ఈ మనీ ఎంత కష్టపడి తెచ్చానో నీకు తెలుసు. మనం డబ్బుల గురించి ఆలోచించదు దివ్య. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మనం ఈ డీల్ మిస్ అవుతే లేటర్ ఇంకా చాలా రిగ్రెట్ అవుతాం. ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ 0 అయిపోతాను సంతోష్. 0 ఎందుకు అవుతాం దివ్య? నాకు జాబ్ ఉంది, నా జాబ్లో గ్రోత్ ఉంది. అయినా నువ్వు నీ డబ్బుల మీద బతకాలనుకుంటే మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి. బయట కూడా నువ్వు చాలా ట్రై చేయొచ్చు. డబ్బులు సంపాదించుకోవడానికి ఇదే రైట్ టైం దివ్య. ఐ థింక్ వీ షుడ్ మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకేం ఆలోచించకు దివ్య, నేను చెప్పేది మన మంచి కోసమే.